అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటలు, భూసార పరీక్షలకు మట్టి నమూనా సేకరణ, ఇంటి ఆవరణలో వేసవి కూరగాయల సాగు కృష్ణా జిల్లా రైతు అనుభవం. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక వ్యవసాయ సీజన్ గల జిల్లా నెల్లూరు. ఈ ప్రాంతానికి ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఉంటుంది. ఇక్కడ రెండో పంటను ఎడగారు అంటారు. ఏప్రిల్ 15 నుంచి ఈ సీజన్ ప్రారంభమవుతుంది. సాధారణంగా ఎడగారులో వరి సాగు చేయడం ఇక్కడి రైతులకు ఆనవాయితీ. కానీ ఈ ఏటి వర్షాభావ పరిస్థితుల వల్ల నీటి లభ్యత సరిగా లేక వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను సాగు చేయడం మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరి నెల్లూరు జిల్లాలో ఎడగారులో సాగు చేసుకోదగ్గ ఆరుతడి పంటల వివరాలను సూచిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వినీత. ఈ ఎడగారు సీజన్కి ఎటువంటి పరిస్థితుల్లో మనకి రైతులకి నీళ్ళు ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ రిజర్వాయర్లలో ఉండే నీళ్లు కేవలం తాగునీటికి మరియు పశువులకి నీళ్లు అందజేయడానికి కూడా సరిపోవు. కాబట్టి ఈ వరి పండించడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ నీళ్లు ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఈ 40,000 నుంచి 60,000 హెక్టార్ల వరకు ఎక్కడైతే మనకు ప్రతి సంవత్సరము వరి వేసుకుంటున్నారో వాళ్ళంతా కూడా మనకు నీటి సదుపాయం లేదు. కాబట్టి ముఖ్యంగా ఆరుతడి పంటలు కానీ మనకు ఎడగారు సీజన్లో వేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా మనకు మామూలుగా కూడా వరి పండించడానికి అవసరమయ్యే నీటితో మనము 2.5 నుంచి 3 ఎకరాల వరకు ఆరుతడి పంటలు అనేది పండించవచ్చు. వరికి ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేసుకుంటే మనకు దాదాపు వరికి సమానంగా దిగుబడి వస్తుంది అని కానీ గమనించినట్లయితే, ముఖ్యంగా మనకి ఎక్కడైతే రైతులకి బోర్లలో నీళ్లు ఉంటాయో వాళ్ళు అంటే దాదాపు 4 నుంచి 5 తడులు కానీ ఇచ్చే అవకాశం కానీ ఉంటే మొక్కజొన్న వేసుకున్నట్లయితే మనకి అధిక నికర ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. మొక్కజొన్నలో అయితే మనకు హైబ్రిడ్స్ మార్కెట్లో ప్రైవేట్ హైబ్రిడ్స్ అనేది బాగా అందుబాటులో ఉన్నాయి. తర్వాత జొన్న చూసుకున్నట్లయితే జొన్నలో కూడా మనకి 3 తడులు కానీ ఇచ్చుకున్నట్లయితే జొన్నలో కూడా మనకు మంచి ఆదాయం వస్తుంది. దీంట్లో మనకి నంద్యాల నుంచి విడుదల చేసిన NTJ5 నంద్యాల తెల్లజొన్న 5 అనే రకము అత్యధిక దిగుబడులను ఇస్తూ ఉంది. మనం 2 సంవత్సరాలు కూడా టెస్ట్ చేసాం నెల్లూరు జిల్లాలో. సో ఈ జొన్న కానీ తర్వాత సజ్జ కూడా అనంతపురం నుంచి రిలీజ్ అయినటువంటి ABV04 అనే రకాన్ని కూడా మనం ఎడగారులో వేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి దాదాపు 2 నెలల పంట కాలంలో వచ్చే పెసర కానీ మినుము కానీ, పెసర అయితే WGG 42 IPM 2-14, అదే మినుము అయితే TBG 104 అనే రకాన్ని కానీ మనం వేసుకున్నట్లయితే ఈ పల్లాకు తెగులను తట్టుకొని మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. పెసరలో అయితే దాదాపు మనకి 3 నుంచి 4 క్వింటాలు చాలా వరకు మనకు మంచిగా నీటి పారుదల ఉండి 2-3 తడులు కానీ ఇచ్చుకున్నట్లయితే 4 నుంచి 6 క్వింటాలు కూడా ఒక ఎకరాకు వస్తుంది. అదేవిధంగా మినుము కూడా. తర్వాత నువ్వులు ముఖ్యంగా మే నెలలో మొదటి వారంలోనే మనం కానీ నువ్వులు కానీ వేసుకున్నట్లయితే మనకు దాదాపు 7 నుంచి 8 క్వింటాలు కూడా ఎకరాకి వచ్చే అవకాశం ఉంది. మంచి రేటు కూడా ఉంది కాబట్టి నువ్వులు వేసుకోవచ్చు.
తర్వాత వేరుశెనగ ఈ ఎడగారులో మనకి కొంత నీటిపారుదల ఉన్నవాళ్ళు వేరుశెనగ కూడా వేసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ పంటలు కానీ వేసుకున్నట్లయితే మనకి ఒకవేళ నీటి లభ్యత ఉన్నా కూడా మనకు వరి కంటే కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల వల్లనే మనకు అధిక దిగుబడి వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ముఖ్యంగా ఈ నెల్లూరు జిల్లాలో ఎడగారు సీజన్లో వరిని మానేసి వరికి బదులుగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మొక్కజొన్న, జొన్న, సజ్జ, పెసర, మినుము, నువ్వులు, వేరుశెనగ ఈ పంటలు కానీ వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో అధిక నికర ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. పంటల నుంచి మంచి దిగుబడులు సాధించాలంటే అందుకు కీలక పాత్ర పోషించేది నేలలోని సారం. నేలలోని సత్తువను పెంపొందించడానికి వివిధ రకాల ఎరువులను వాడుతుంటాం. ఎరువులను ఎక్కువగా వాడినా నష్టమే, తక్కువగా వాడినా నష్టమే. అందువల్ల నేల అవసరాన్ని తెలుసుకొని పోషకాలను అందించాలి. సేంద్రియ, రసాయన ఎరువులను మేళవించి వాడటం వల్ల పోషకాలు సమతుల్యంగా అందుతాయి. పోషకాలను మన నేల పరిస్థితిని బట్టి వాడినప్పుడే రైతుకు మేలు జరుగుతుంది. ముందుగా నేలలో పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలి. పంట కోతలు అయిపోయి భూములన్నీ ఖాళీగా ఉండే ప్రస్తుత సమయం భూసార పరీక్షలు చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. రైతులు భూసార పరీక్షలకు మట్టిని ఏ విధంగా సేకరించాలి, ఏ వివరాలు జత చేయాలి అన్న వివరాలను తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. భూసార పరీక్షల్లో మనం ముఖ్యంగా గమనించాల్సింది 3 రకాల దశలు ఉన్నాయి. ఒకటి, రైతు నుండి ఈ యొక్క భూసార పరీక్షకు కావాల్సిన మట్టి నమూనాలు సేకరించడం. రెండవది, ప్రయోగశాలలో వాటిని పరీక్షించడం. మూడవ దశ, ఈ యొక్క భూసార పరీక్షల ఆధారంగా మనం రసాయన ఎరువులు వేయటం, దాంతోపాటు నేలలో ఉండే సమస్య ఆధారంగా యాజమాన్య పద్ధతులు చేపట్టడం. దీంట్లో మొదటి దశ ఈ యొక్క భూసార పరీక్ష నమూనాలను సేకరించడం. వేసవి కాలంలో అంటే మనం భూమి మీద పంటలు లేనప్పుడు ఏప్రిల్ లేదా మే నెల పంట కాలంలో భూసారం పరీక్షకు మట్టి నమూనాలు సేకరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనం వరి, పెసర, మినుము, కంది లాంటి యొక్క పంటలకు 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు మనం భూసార పరీక్షకు మట్టి నమూనాను సేకరించవలసిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఉద్యాన పంటలకు, మామిడి లేదా జామ లాంటి పంటలకు మనకి ఒక మీటర్ లోతు వరకు కూడా వేర్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మనం 80 నుంచి 100 సెంటీమీటర్ల లోతు వరకు ఈ యొక్క మట్టి నమూనాలు 2-3 పొరలుగా మనం ఈ యొక్క మట్టి నమూనాలు సేకరించి వివిధ పొరల్లో అంటే 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు ఒకటి, 20 నుంచి 50 సెంటీమీటర్ల వరకు ఒకటి, 50 నుంచి 70 సెంటీమీటర్లకు ఒక పొర, ఈ విధంగా 3 నుంచి 4 మట్టి నమూనాలు సేకరించి వాటి ఆధారంగా మనం భూసార పరీక్షలు చేయించుకున్నట్లయితే నేల లోపటి పొరల్లో ఏ విధమైన కాల్షియం లేయర్ ఉన్నా, లేదంటే మొరం నేలలు ఉన్నా, ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా మనం ముందే గమనించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఉద్యాన పంటలకు ఎక్కువ లోతులో మట్టి నమూనాను సేకరించవలసిన అవసరం ఉంటుంది. మనం ఎన్ని నమూనాలు సేకరించాలి అనే అంశాన్ని మనం గమనించినప్పుడు ముఖ్యంగా మనకు నేల అంతా ఒకే విధంగా ఉన్నప్పుడు 5 ఎకరాల వరకు కూడా ఒక నమూనా తీసుకుంటే సరిపోతుంది. లేదు మనకు నేలలో స్వభావం తేడా ఉంది, వివిధ రకాల నేలలు, నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు, ఇట్లా రకరకాల నేలలు ఉన్నప్పుడు మనము 2-3 రకాలుగా మనం మట్టి నమూనాలు సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఎత్తు నేలలు, పల్లపు నేలలు అట్లా వేరుగా ఉన్నప్పుడు, లేదా చౌడు నేలలు ఉన్నప్పుడు, అట్లా వివిధ రకాలుగా నేలలు ఉన్నప్పుడు మనము ఎంత మోతాదులో మనం మట్టి నమూనాలు సేకరించుకోవాలనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మట్టి నమూనా తీసుకునేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే, ఒక మట్టి నమూనా సేకరించాలి అనుకున్నప్పుడు ఆ ప్రదేశంలో ఒక 10 నుంచి 12 చోట్ల మనం మట్టి సేకరించవలసిన అవసరం ఉంటుంది. మట్టిని సేకరించేటప్పుడు మనము వి ఆకారంలో మనం మట్టిని తీసి ఆ వి ఆకారంలో ఉండే మట్టిని మనం బయటపడేసి ఆ అంచుల నుండి అంచులకు 2 సైడ్లో అంచులకు 2 సెంటీమీటర్ల 2.5 సెంటీమీటర్ల మందంలో ఆ మట్టిని పైనుంచి కింది వరకు ఒక పొరగా పైనుంచి కింది వరకు తీసుకొని ఆ మట్టి నమూనాను ఆ మట్టిని మనము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా వి షేప్లో మట్టి నమూనా సేకరించడం అనేది ఒక 10 నుంచి 12 చోట్ల చేసి ఆ 10 నుంచి 12 చోట్ల సేకరించిన మట్టిని ఒక బకెట్లోకి తీసుకొని దానిని మనము ఒక మట్టి నమూనాగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ మట్టి నమూనాగా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం ఒక చతుర్విభజన ప్రక్రియ అనేది మనం పాటించవలసిన అవసరం ఉంటుంది. సో ఈ 10 నుంచి 12 చోట్ల తీసిన మట్టిని ఒక ఉప్పలాగా పోసుకొని దాంట్లో ఉండే వేర్లు, రాళ్ళను తీసివేసి సో ఈ మట్టిని 4 భాగాలుగా చేసుకొని ఈ 4 భాగాలు చేసిన మట్టిలో ఎదురెదురు భాగాలను తీసివేసి మళ్ళా మిగిలిన 2 భాగాలను కలుపుకొని
సో ఈ 2 భాగాలను కూడా మళ్ళీ 4 భాగాలుగా చేసుకొని దాంట్లో ఈసారి మిగిలిన 2 భాగాలను తీసివేసి సో ఈ విధంగా చతుర్భుజ ప్రక్రియ అనేది ఒక అర కేజీ మట్టి వచ్చే వరకు మనం చేస్తూ ఉండాలి. తర్వాత ఈ సేకరించే విధానంలో మనం కొన్ని జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంటుంది. మనం ఎక్కడైనా కూడా ఖాళీ బాటల్లో కానీ, దార్లల్లో కానీ, గట్ల వెంబడి కానీ, కంచెల వెంబడి కానీ మనం మట్టి నమూనా సేకరించకూడదు. ఇంకొకటి మనము ఫర్టిలైజర్ వేసిన తర్వాత కానీ, ఫర్టిలైజర్ బ్యాగుల్లో కానీ, పురుగు మందుల సంచుల్లో కానీ ఈ మట్టి నమూనాలు అనేది మనం పెట్టుకోకూడదు. సో మనం సాధారణంగా దొరికే పాలిథిన్ కవర్లు కానీ, గోనె సంచులు కానీ మనం వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ మట్టి నమూనాను సేకరించిన తర్వాత ముఖ్యంగా రైతు యొక్క పేరు, రైతు యొక్క విలేజు, మండలము, దాంతోపాటు గత 3 సంవత్సరాలు పండించిన పంటలు, సమస్యలు, సాగునీటి వసతి కింద ఉందా లేదంటే వర్షాధార పంటలు వేసినారా అనే నమూనాలన్నిటి నమోదు చేసుకొని సో దానిని మన యొక్క భూసార పరీక్షా కేంద్రంలో పంపించినప్పుడు అక్కడ ఈ యొక్క భూసార పరీక్షా కేంద్రంలో ఉదయని సూచిక, లవణ సాంద్రత లాంటి పరీక్షలు చేయటం, దాని ఆధారంగా ఇది ఆమ్ల నేల, తటస్థ నేల, క్షార నేల అనేది మనం నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ లవణ సాంద్రత మనం అనేది పరీక్షించడం ద్వారా నేలలో ఉప్పు ఉందా లేదా అనేది మనం గమనించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేలలో ఉండే సేంద్రియ కర్బనం కనుక మనం పరీక్షించినప్పుడు సేంద్రియ కర్బనం యొక్క మోతాదు ఎక్కువ ఉందా తక్కువ ఉందా దాని స్థాయి ఆధారంగా మనం నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు నేలలో ఉండే లభ్య నత్రజని, భాస్వరం, పొటాషియం, దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, దాంతోపాటు సూక్ష్మ పోషకాలైన కాపర్, మ్యాంగనీస్, ఐరన్, జింక్, బోరాన్, మాలిబ్డెనం లాంటి ఈ యొక్క సూక్ష్మ పోషకాల యొక్క స్థాయిని కూడా నిర్ధారించి వాటి ఆధారంగా మనం ఈ యొక్క యాజమాన్య పద్ధతులు చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ యొక్క భూసార పరీక్షల యొక్క మోతాదు ఆధారంగా అంటే నేలలో సహజంగా ఉండే పోషకాల ఆధారంగా మన యొక్క రసాయన ఎరువుల మోతాదును కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్లా మనం ఈ యొక్క నేల యొక్క నమూనాలు సేకరించి దాని ఆధారంగా భూసార పరీక్షలు చేపట్టడం ద్వారా ఈ యొక్క ఖర్చును తగ్గించుకోవడం, దాని ఆధారంగా దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. సొంతంగా కూరగాయలు పండించుకోవాలన్న తపన, ఆసక్తి ఇటీవల చాలామంది నగరవాసుల్లో పెరుగుతోంది. అయితే చాలా కాలంగా సేంద్రియ పద్ధతులతో కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఇంటి ఆవరణలోని పరిమిత స్థలంలోనే విభిన్నమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా గూడవల్లి వాసి. పెరటి తోటల పెంపకంలో 20 ఏళ్ల అనుభవం ఆయనది. ఏటా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా వేసవికి సరిపడా కూరగాయలను పండించటమే కాదు, తోటివారికి అందిస్తూ బంధాలను బలపరుచుకుంటున్నారు. సాగులో ఆయన ఆచరించిన విధానాలు, అనుసరిస్తున్న పద్ధతులను రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టమోటాలు ఎంత పెద్దగా అందంగా ఉన్నాయో చూసారా? టమోటా మొక్కకు పద్ధతిగా ఎలా పెరగాలో నేర్పుతున్న ఈయనే పొట్లూరి సాంబశివరావు. ఒక్క టమోటానే కాదు, కర్రలు పాతి బీర, కాకర, దొండను పందిళ్లకు ప్రాకించిన వంగ, కాలీఫ్లవర్, గోంగూర, చుక్కకూర, పాలకూరను క్రమ పద్ధతిలో పెంచిన, బంతులు, చామంతులను విరబూయించిన, తాటి తీగలు పండించినా అది సాంబశివరావుకే చెల్లుతోంది. ఈ ఆవరణ చూస్తే చాలు మొక్కల పెంపకంలో ఈయనకున్న శ్రద్ధ, ఆసక్తి అర్థమవుతోంది. లభ్యత ఉండడంతో పశువుల ఎరువు పుష్కలంగా వేస్తానంటూ పెరటి సాగులో తన అనుభవాలను ఇలా తెలియచేస్తున్నారు. ఈ ఇల్లు కట్టి 20 సంవత్సరాలు అయిందండి. నేను కావాలని ఇల్లు కట్టుకునేటప్పుడే ప్లాన్ చేసుకున్నానండి, ముందు ఖాళీ స్థలం ఉండేటట్టు. కారణం ఏంటంటే మేము వెనక నుంచి కూడా ఈ వ్యవసాయంలో ఉంటాం, ఇంటి దగ్గర కూరగాయలు పండించడం, ఇంతకుముందు పూరీలు ఉండేవి, దాని మీద సొరకాయలు అవి పండుతూ ఉండేవి. ఇక్కడ అవకాశం లేదు కాబట్టి మనం ముందుగానే ప్లేస్ అట్టి పెట్టుకున్నామండి. డాబా మీద కాకుండా ఈ కింద ఖాళీ ప్రదేశంలోనే నేను ఇన్నాళ్ళ నుంచి ఈ మొక్కలు అవి పెంచుతూ ఉన్నానండి. డాబా మీద ఏదో పూల వరకే చేస్తూ ఉంటామండి, బంతిమూలు, శామంతి పూలు అయ్యే చేసేవాళ్ళం. కానీ నేను పెద్ద పెద్ద కుండీలు ఇవి ఏర్పాటు చేయలేదండి. చిన్న కుండీల్లో ఊరికే బంతులు, శామంతుల వరకే ఏర్పాటు చేశానండి.
ఖాళీ టైంలో నేను ఎక్కడ బయట ఎవరికి కనపడనండి. మా ఇంటి దగ్గరికి వచ్చి ఈ గేట్లు వేసుకుని ఈ పని చేయడమే నాకు ఇష్టం అండి. కారణం ఏంటంటే అండి, ఇవాళ ప్రతి వాళ్ళు 60 సంవత్సరాలు దాటినాక ఎంప్లాయీస్, నాతో పాటు చదివిన ఎంప్లాయీస్ అందరూ వాకింగ్ జాగింగ్ అది ఇది చేస్తున్నారా చేయట్లేదని నన్ను అడుగుతారండి. ఇంకా వాకింగ్ జాగింగ్ అవసరం లేదండి మనకి. మన ఇంట్లో మనకి కొంచెం ప్లేస్ ఎట్టి పెట్టినా మీకు ఎంతండి, ఇది 50 మొత్తం నాకు 200 గజాలండి ఈ ఇల్లు. 100 గజాల పైన ఇల్లు కట్టుకున్నాను. చూస్తే మీకు ఇది 75 గజాల కంటే ఎక్కువ ఉండదండి. ఈ 75 గజాల్లోనే మీకు ఎన్నో అద్భుతాలు నేను సృష్టిస్తున్నానండి. కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు ఈ టమాటా చూస్తున్నారండి, అటు 3 గజాలు ఇటు 3 గజాలండి. మీరు కోస్తే ఈ కాయలు 30 కేజీలు అవుతాయండి. ఊరికే చెప్పటం కాదండి, మీకు ఈ కాయలు ఈ గుత్తులు ఈ చూస్తుంటేనే సరిపోతుందండి. ఇది ఈ రోజుకి 5 అడుగులు వచ్చిందండి. ఇంకా వాసాలు ఉన్నాయి, ఇంకా 2-3 అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందండి. ఎలా పండుతాయి ఏంటి అని నన్ను అడుగుతారు, మాకు రావట్లేదనండి. ఇది మనము మట్టి పట్టుకుంటేనండి, ఇదిగోనండి ఇది పిండిలాగా ఉండాలండి, ఇట్లా ఉండాలి. ఎక్కడ కూడా ఇట్లా ఉండదండి. ఇది ఎలా వస్తుందంటే, మనం ఎరువేసి ఎప్పటికప్పుడు మనం వాటిని తవ్వుతూ శ్రద్ధతో తీస్తూ ఉంటే అది అలా ఉండటం వల్ల అండి ఏరు సొరబడిద్దండి. ఆవు ఎరువు తీసుకుంటాను. అవకాశం లేనప్పుడు అండి, ఆవు లేకపోయినా గేదె అయినా పర్వాలేదు, గొర్రె అయినా పర్వాలేదు, మన అట్లా కోడైనా పర్వాలేదండి. ఏదైనా సరే నత్రజని బాగా ఉంటుందండి వీటిల్లోనూ. ఆ ఎరువులు వేసినందువల్ల అండి మట్టి ఊరికే ఇట్లా పొడి అయిపోద్దండి మీకు. మరి కాకపోతే ఇట్లా ఇంత చెయ్యాలంటే రైతుకి గిట్టదండి. కాకపోతే నేనేం చెబుతానంటే, ఇది రైతు పర్పస్లో చెప్పట్లేదండి. మన ఇంట్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏజ్ పీపుల్ కానీ ఖాళీ సమయాల్లో మన ఇల్లు చక్కగా అందంగా ఆనందంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి ముందు ఇలా కాయగూరలు కావచ్చు, పువ్వులు కావచ్చు. ఇప్పుడు మా దొడ్లోనే 3 నిమ్మకాయలు ఉన్నాయండి, 5 జామకాయలు ఉన్నాయండి. ఆ అవతలకి వెళ్తేనేమో ఇంకో దానిమ్మకాయ కూడా ఉందండి. గోడెమ్మటి నిలువుగా పందిరి ఇట్లా వర్టికల్గా రావటం, దీని మూలానండి ఎక్కువ ప్లేస్ వస్తుందండి మనకి. ఇప్పుడు మీకు ఇంతకుముందు గజంలో 300 తేగలైనా అంతే, ఇప్పుడు ఈ 3 గజాల్లో 30 కేజీలు టమాటాలు అన్నా అంతేనండి. కారణం ఏంటంటే, ఇప్పుడు టమాటా ఏమైందంటే, మీరు పెట్టారండి దీన్ని కింద పడిపోయిద్ది, అది ఆక్రమించేస్తుంది. కానీ నిలువుగా అయితే మనకి ఎక్కడ ఏం అడ్డంకి ఉండదండి. 7 అడుగులు పెరుగుతుందండి. అంటే మనకి 7 రెట్లు ప్లేస్ కలిసి వచ్చినట్టండి. అది నా లెక్క, నా ఆలోచన. నేను ఇలా చేస్తున్నాను, ఇది సైంటిఫిక్గా కాదా అనేది నాకు తెలియదండి. ఎప్పుడు తెగుళ్ళు రావా అంటారండి, వస్తాయండి. తెగుళ్ళు రాకుండా ఉండవు. కాకపోతే మనం ఏంటంటే యూరియాలు ఇవి వేయకుండా ఉంటే తెగుళ్ళు చాలా వరకు తగ్గిద్దండి. నేను దానికి ఏం చేస్తానంటే, ఏదన్నా తెగులు మనకి ఈలు వచ్చినప్పుడు ఏమైందంటే, ఆవు మూత్రం ప్లస్ దాంట్లో జామాయిలు కలిపి మనం కొడితేనండి విపరీతమైన ఘాటు ఉంటుందండి. అది ఆ ఘాటుకి ఆ పురుగు అనేది రాదండి. అది కూడా కాకుండా ఇక్కడ పాలినేషన్ కూడా ఈ పూలు ఉండటం, బంతి పూలు, చామంతి పూలు ఇటు ఉండటం వలన ఈ మొక్కలన్నిటికీ ఎప్పుడు పాలినేషన్ జరుగుతూ ఉంటుందండి. దీన్ని ఆనుకుని ఇది బార్కి మేము దొండపాదులు పెడతాం జరిగిందండి. ఈ దొండపాది ఇటు నిలువుగా వెళ్ళి ఇటు అడ్డంగా మళ్ళీ వెళ్ళటం జరుగుతుంది. ఈ పందిళ్ళ వల్ల మనకి 10 అడుగులు ఒక ఖాళీ ఉంటే ఆ 10 అడుగులని 100 అడుగులు చేసుకునే అవకాశం ఉంటుందండి. 4 పక్కల రావటం మూలాన ఆ పందిరి కూడా నిలువ వేసుకుని మళ్ళీ అడ్డం వేసుకుంటే మన ఇంట్లో నీడగా పనికి వస్తుంది, అది కాపుకు పనికి వస్తుంది, కొయ్యటానికి కూడా పనికి వస్తుంది. ఈ కాకర చెట్టు మేము పెడతాం 3 నెలలు అయిందండి పెట్టి. మనకి దిగుబడి 60 రోజులు దాటిన కాడించి, అంటే ఇప్పుడు 1 నెల రోజుల నుంచి మనకి కాపు వస్తుందండి. మెయిన్ ఇంత కాపు రావడానికి కారణం నేను అనుకోవడం మాత్రం పందిరేనండి. పందిరి అంటే ఏమవుతుందంటే, ఈ కాయలు ఇట్లా ఏలాడతాం, కొమ్మ పైకి వెళ్తాం, దానికి శక్తి ఉంటుందండి. దీని మీద ఆనిపోయి ఈ బలం దానికి లేకుండా సరిపోతుందండి. కొమ్మ కనపడుతుంది, ఇది ఇట్లా కింద చూసినప్పుడు దాని కాపు ఆగిపోయినట్టేనండి. ఆ కాపు ఆగిపోకుండా ఏం చేయాలంటే, ఈ కొమ్మనండి ప్రతి ఒక్క కొమ్మని పైకి చూసేటట్టు మనం చేయాలండి. ఆ చేసినప్పుడు మనకు తెలియకుండానే అద్భుతమైన దిగుబడి వస్తుందండి. దీనికి మెయిన్ కాజు పురుగులు వచ్చేసేటప్పటికి అత్యంతల పురుగు ఎక్కువ అండి. అత్యంతల పురుగుకి ఇదిగో ఈ యూరిన్ ఉంది కదండి, గోమూత్రంలో 1-6 నీళ్లు కలిపేసేసేసి మనం చల్లేస్తే ఇదేం మందు మాకు అని కాదండి, విపరీతమైన స్మెల్ అండి. ఆ ఘాటుకి లేచి వెళ్ళిపోతాయండి, మీకు వాలదండి. ఆ ఘాటు 4-5 రోజులు ఉంటుందండి. దానివల్ల నేను సాధ్యమైనంత వరకు ఇదే ఉపయోగిస్తామండి. ఇది ఎంతో లేదండి, ఇక్కడ మీకు 5-6 మొక్కలే ఉన్నాయి. ఈ 5-6 మొక్కల్లో ఇప్పుడు మీకు చూస్తుంటేనే 50 కాయలు తక్కువలు ఇవ్వండి. ఏ కాయ చూసినా కానీ దాని సైజు వచ్చిందండి. నీళ్ళండి మాకు ఇక్కడ ఇదిగోనండి మీరు చూస్తున్నారు, పంపు ఉందండి. నేను పంపు కావాలని అట్టు పెట్టుకున్నాను. కారణం ఏంటంటే, మాకు పంచాయతీ నీళ్ళు వస్తాయి.
ఏదన్నా ట్రబుల్ వచ్చి బై మిస్టేక్ 4 రోజులు బోరు గీరు ఇది లేదనుకో, ఇది వాటర్ రాలేదనుకోండి, నా మొక్కలు చచ్చిపోతాయనే ఉద్దేశంతో నా మొక్కల కోసం నేను ఈ బోరు ఎంచుకున్నానండి. దాన్ని రోజు వాటర్ వచ్చినా సరే ఒక 2 బకెట్లన్నా కొట్టాలండి. కొట్టకపోతే ఆ పంపు అనేది స్ట్రక్ అయ్యిద్దండి. ఇలా చేస్తూ ఉంటే అండి, ఇప్పుడు మా పిల్లలందరూ పెద్ద పెద్ద చదువులకు వెళ్ళేసి వాళ్ళ పిల్లలు కూడా చదువుతున్నారు, ప్రొఫెషనల్స్కి వెళ్తున్నారండి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా చేయించడానికి ఈ పంపుతో నీళ్లు కొట్టేసి ఆ మొక్కలు పోయించడం నాకు ఇష్టం అండి. వాళ్ళతో కూడా పని చేయించడం అనేది నాకు ఇష్టం అండి. అక్కడ వాళ్ళకి ఆ అవకాశాలు ఉండవు. ఇది ఏ కాయ ఎట్ట వచ్చింది అనేది కూడా తెలియదు కాబట్టి వేసవకాలం సెలవులు వస్తే వాళ్ళతో నేను ఈ పనులన్నీ చేయిస్తూ ఉంటానండి. మనం ఈ నేలనండి కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. నేను వేసవకాలం మొండి వేసవకాలం అండి, అంటే మొండి వేసవకాలం అంటే మే జూన్ నెలలో ఆ 2 నెలలకండి కొంచెం ఎండనిస్తేనండి ఇది బాగుంటుందండి, ఇరవెరలాడుతూ ఉంటుందండి. మనకు దొరికింది కదా అని మొక్క తీసి మొక్క పెట్టమండి. ఎప్పటికప్పుడు మొత్తం క్లీన్ చేయటం అండి, ఎండబెట్టేసి మళ్ళీ 2 నెలలకి అయినాక జూన్ జూలైలో మళ్ళీ మొదలు పెడతామండి. ఏ పంట వేసినా సరే ఆ గ్యాప్ ఇస్తామండి. ఇప్పుడు మనం బయట నుంచి టమాటాలు తీసుకొస్తున్నారండి, ఈ ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెడితే 2 రోజులు పాడైపోతాయండి. మీరు ఇప్పుడు ఈ టమాటా చూస్తున్నారండి, నేను అన్నాయని కాదు కానీ ఎంత నిగారింపో ఎంత ఇదిగా పచ్చికాయ తినాలనిపిస్తుందండి. ఇదే పండితే యాపిల్ కంటే కూడా అందంగా బాగా ఉంటుందండి. ఈ కాయలన్నీ మీరు బయట వారం రోజులు నిలవబెట్టినా సరే అలాగే ఉంటుందండి. ఇక్కడ పండించిన ఈ టమాటా ఒకటే కాదండి, మేము వంకాయలు పండించాము, దోసకాయలు పండించాము. ఏ కాయ అయినా సరే ఇట్లా మనం ఎరువులు మందులు లేకుండా పండించిన వారం రోజులు బయట ఉన్నా కానీ మనకు దెబ్బతినవండి. అది కూడా కాకుండా రుచిలో కూడా టేస్ట్లో కూడా తేడా ఉంటుందండి. శారీరక శ్రమ అంటేనండి, ఇప్పుడు మీరు పొద్దున్నే జాగింగ్ వాకింగ్ చేస్తూ ఉంటారు కదండి. నేను 5:30కి లేచి ఏ కొమ్మ ఎట్టా ఈ దేనికి ఏంటి ఏ నీళ్ళు, ఇప్పుడు పైకి నీళ్ళు పోయాలి కుండీల్లో, చేయలేసిద్ది, కింద తవ్వాలి, వంగుతాము, అన్ని ఎక్సర్సైజ్ దీంట్లోనే వస్తాయండి. మనకు కావాల్సిన అన్ని ఎక్సర్సైజులు వాకింగ్ మొత్తం దీంట్లోనే వస్తుంది కాబట్టి ఇది ఒక రకమైన ఎక్సర్సైజు, ఆరోగ్యం, బయటికి ఎక్కడికి వెళ్ళకుండా సరిపోతుందండి. ఆ సరిపోయే దాంట్లో కూడా మన కమర్షియల్గా చూస్తే ఇంట్లో కావాల్సిన కూరగాయలు మన పిల్లలకి, ఇప్పుడు టమాటా పచ్చడి మేము ఇక్కడ పెడతాం, మా వంకాయల పచ్చడి మేము ఇక్కడే పెడతాము. మీరు చూస్తుంది ఈ సంవత్సరం ఇదిగోనండి, ఇది కాకరకాయ పచ్చడి కూడా పెడతామండి. ఇన్ని పచ్చళ్ళు మన పిల్లలు సంవత్సరం వరకు మనం పండించినవి తింటుంటే మనకు అది ఒక రకమైన తృప్తి అండి, ఆరోగ్యకరమైన ఆహారం. కూరగాయలకే కాదు, ఇంటి అవసరాలకు సరిపడా పూలకు స్థానమిచ్చారిక్కడ. మేడపైన ఇంటి చుట్టూ ప్రహరీ గోడలపై కుండీలను అమర్చారు. తాము పండించిన సేంద్రియ ఉత్పత్తుల్ని తోటివారితో పంచుకోవటంతో పాటు నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటామని చెబుతారు సాంబశివరావు సతీమణి ఉమా. ప్రతి సంవత్సరం పూలు పళ్ళుతోటి మా ఇంట్లో ఎప్పుడూ కాయగూరలు అన్నీ పండిస్తూ ఉన్నాం, ఆకుకూరలు. మాకు ఇష్టం అండి ఇట్లా పండియటం చేయటం, నలుగురికి ఇవ్వటం, మా ఇంట్లో తినటం మాకు ఆరోగ్యంగా ఉంటుంది. ఇవన్నీ పండియటం వలన ఈ 5-6 రకాల చామంతులు ఉన్నాయండి. ఎల్లో ఒకటి, గ్రీన్ ఒకటి, పింక్ షేడ్ ఒకటి, రెడ్ ఒకటి, మెరూన్ ఒకటి, కలర్స్ అన్నీ ఉన్నాయండి. కాకర ఉంది, బేర్ ఉంది, టమాటా ఉంది, మొన్నటిదాకా పొట్టలో కాసిందండి. ఆకుకూరలు ఉన్నాయండి, పాలకూర, తోటకూర, బచ్చల కూర అన్నీ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంటుందండి. ఇన్ని రకాలు పండిస్తారా అని అందరూ అంటూ ఉంటారు. ఆయన కూడా ఇట్లా స్ట్రైట్గా వేయటం వలన ప్లేస్ ఆక్రమించకుండా బాగా పండియటానికి 5-6 రకాలు పండియటానికి కుదురుతుందండి. పెరటి తోటల పెంపకానికి పూర్తిగా సేంద్రియ విధానాల్ని అవలంబిస్తున్న సాంబశివరావు చీడపీడల నివారణకు, అలానే మొక్కలకు బలం కోసం ఆవు పేడ, మూత్రంతో తయారు చేసుకున్న జీవామృతం, పుల్లటి మజ్జిగను పిచికారీ చేస్తున్నారు. కాలానుగుణంగా ప్రకృతి సిద్ధమైన విధానాలతో కూరగాయల్ని పెంచటం వల్ల తమ గ్రామానికి సైతం మంచి గుర్తింపు వచ్చిందంటారు గ్రామస్తులు. పుట్లూరు సాంబశివరావు గారి ఇంటి దగ్గర ఆర్గానిక్ పంట, మనం మామూలుగా టమాటా కానీ కాకరకాయ కానీ ఏదైనా పండిస్తున్నారు. దాంట్లో మన రైతు కన్నా అదనంగా సైజు దిగుబడి కానీ బాగుంటాం కానీ ఈ కానీ కాపు కానీ బాగా దిగుబడి వస్తుంది. ఆయన కాసిన వాటిని నలుగురికి పంచటం, అవి బాగా ఉండటం, తినేవాళ్ళకు కూడా బాగా రుచిగా ఉండటం, అన్ని విధాలా బాగుంటుంది. టమాటా ఇవాళ 3x3 దాంట్లో 5 అడుగులు 6 అడుగులు ఎత్తుగల టమాటాని పెంచి ఆయన సైజు బాగా ఒక్కొక్క కాయ వచ్చి 1/4 కేజీ సైజు దిగుతుంది. ఈ పంట వేసిన ఆయన బాగా కష్టపడి బాగా ఇదిగా చేస్తున్నాడు పుట్లూరు సాంబశివరావు గారు. అనారోగ్యాలకు వెళ్ళకోకుండా ఆర్గానిక్ పంట కూరగాయలు తింటే చాలా ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాం. మనం అందరం పాటిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం.
మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.